కానీ ఈ బీడ్స్ వెనక ప్రత్యేకత ఏంటి? ఇంతగా ఇది పుంజుకోవడానికి కారణం ఏంటి? బేసికల్‌గా ఈ స్టోన్స్ నుంచే ఏదైనా మనకి తయారవుతాయి. ఈ హ్మ్. స్టోన్స్ అనేది మనకి భూమి లోపల దొరికే ఒక రకమైన గనుల్లోంచి వచ్చే ఒక రకమైన స్టోన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళు. హ్మ్. ఇందులో మనకి ప్రేషియస్ స్టోన్స్ ఏమొచ్చి మనం జెమ్ స్టోన్స్ అంటాము. హ్మ్. కొన్ని తక్కువ ఖరీదైన బీడ్స్ నేమొచ్చి సెమీ ప్రేషియస్ అంటాము. 2 రకాలున్నాయి. దీంట్లో రానివి వేరేవి రా స్టోన్స్ ఉన్నాయి. హ్మ్. తంబుల్ స్టోన్స్ అంటాం మళ్ళీ ఇంకొకటి. రా స్టోన్స్‌లోనే మళ్ళీ తంబుల్ అంటే పాలిష్డ్ స్టోన్స్ వచ్చేసరికి తంబుల్ స్టోన్స్ అంటాం. ఇట్లా చాలా రకాలున్నాయి. ఇవన్నీ హ్మ్. గూడా ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఎలాగ మనం కొన్ని రకాల పదార్థాలు తింటే మన శరీరానికి ఎలాగా ఉపయోగాలుంటాయో, రైట్. ఈ రాళ్ళు కూడా కొన్ని శక్తులకి లేదా మన నవగ్రహాలకి, మన శరీరంలో ఉన్న చక్రాలకి కనెక్టెడ్ ఉంటాయన్నమాట. హ్మ్. ఏ రాయైనా ఏదైనా గానీ పనిచేసేది ఎక్కడ అంటే, మన ఆలోచన విధానం మీద పనిచేస్తాయి. రైట్. మైండ్ మీద. హ్మ్. సో, ఎప్పుడైతే మన ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటదో, అప్పుడు మనం థింక్ చేసేది గానీ, మనం ఎగ్జిక్యూట్ చేసేది గూడా ఒక ప్రాపర్ వేలో ఉంటది. అవును. సో, ఇక్కడ ఏది ప్రాసెస్ అయితే, మనం చేసే ఔట్‌కమ్ ఏదైతే ఉందో రిజల్ట్స్ దాన్ని బట్టి ఉంటాయి. రైట్. సో, ఈరోజు నేను ఎళ్లి కష్టపడాలి, సంపాదించాలి అన్నప్పుడు, దానికి తగ్గట్టుగా నా ప్రణాళిక ఉంటది. లేదు నేనెవ్వరిని మోసం చేయాలి, ఎక్కడ డబ్బులు తీసేసుకోవాలి నా ఆలోచనలుంటే, అలాగ మన ప్రణాళిక ఉంటది. సో, ప్రతి ఒక్కళ్ళకి జరిగేదంతా గూడా ఇక్కడ మైండ్‌లోనే జరుగుతది ఈ ప్రాసెస్ అంతా. రైట్. 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 సో, కాబట్టి రాళ్ళు అనేది నిజం. కాపోతే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఒక మనిషికి మనం సజెస్ట్ చేయాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలి. యెస్. ఇది నేను అడగడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఏంటంటే, ఈ ఈ మధ్య కరుంగలి మాల అని ఒకటి హ్మ్. చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు. ఆ మాల ప్రత్యేకత ఏమిటి? అమ్మవారికి చాలా దగ్గరగా సంబంధం ఉండే మాల అది అంటారు. నిజమేనా? యాక్చువల్‌గా ఏంటి అంటే కరుంగల మాల గురించి మనకి సడెన్‌గా వచ్చేసింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత వాడుకలో లేదు. మనకి రుద్రాక్షలు ఎక్కువ వాడుకలో ఉండేయి. అవును. ఎందుకంటే రుద్రాక్ష కూడా చెట్టు నుంచి వస్తది. అవును. సో, ఇది కూడా మనకు ఒక వుడ్ నుంచి వచ్చే బీడ్స్ అనమాట. హ్మ్. ఇదేంటంటే ఒక పాజిటివ్‌నెస్ ఇస్తుంది. సో, ఆ బీడ్ రంగు వల్ల మనకేంటి అంటే దృష్టి కూడా కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మేజర్‌గా పాజిటివ్‌నెస్ వల్లే ప్రతి ఒక్కటి జరుగుతది కాబట్టి, మేజర్‌గా కరుంగలి మాలలో మనకు జరిగేది ఇప్పుడు ఏదైతే స్పెషాలిటీ ఉంది అంటే అది పాజిటివ్‌నెస్ అనమాట. హ్మ్. సో, అది పని చేస్తది అని నమ్మకంతో మనం యేసుకుంటాం చూసారా? అది కూడా పనిచేస్తది. హ్మ్. మాల పనిచేసినా లేకపోయినా ఇది నేనేసుకుంటే పని చేస్తది అన్న యేసుకున్న పాజిటివ్‌నెస్ ఉంటది చూసారా? అది కూడా పనిచేస్తదనమాట. అవును. సో, కాబట్టి ఇప్పుడు రుద్రాక్ష కైండ్ ఆఫ్ సిమిలర్ ఫ్యామిలీ కిందే మనం కరుంగల్‌ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చనమాట. హ్మ్. అలాగే అంటే ఇప్పుడు నవరాత్రులొస్తున్నాయి. విశేషంగా ఏమన్నా క్రియల ద్వారా వారి వారి స్థితిగతుల్ని గానీ, వారి వారి పరిస్థితుల్ని, ఆరోగ్యాలని, మనస్సుని, జీవన విధానాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. యాక్చువల్‌గా నవరాత్రులు అనేది మనల్ని మనం క్లీన్ చేసుకునే ఒక ప్రాసెస్. అంటే అవును. ఇన్నర్ క్లీన్జింగ్ అనమాట. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ నవరాత్రులు మన నవగ్రహాలకి కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. అంతేకాకుండా మన శరీరంలో ఏదైతే చక్రాస్ ఉన్నాయో వాటిలికి కూడా కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. ఈ నవరాత్రులు కూడా మనల్ని మనము క్లీన్స్ చేసుకోవటానికి, మనలో ఒక ధైర్యాన్ని నెలకొల్పటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏమంటారు ఇదొక క్రియేట్ చేసిన ఒక మెథడాలజీ. హ్మ్. మనకెప్పుడైనా పండగ గానీ, ఇవన్నీ వస్తున్నాయంటే ఎట్లా చూస్తారంటే బట్టలు కొనుక్కున్నామా, పిండి వంటలు చేసుకున్నామా, అంతే డన్ ప్రాసెస్. అవును. అందరం కలిసి కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, గెట్ టుగెదర్ కాదు. యాక్చువల్‌గా నవరాత్రి సిస్టమ్ ఏంటి అంటే, సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ 9 రోజులు మనం అల్పాహారం తీసుకొని, హ్మ్. మనం ఒక మంత్రం జపం చేసుకుంటూ, కొన్ని మంచి పనులు చేసుకుంటూ, అందరితో గ్యాదరింగ్ అంటే బొమ్మల కొలువు లాంటివి చేసుకుంటూ, ఇలాగా మనము మనల్ని మనం క్లీన్స్ చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట. రైట్. ఆ క్లెన్స్ చేసుకునే ప్రాసెస్‌లో ఏ మంత్రం చేయాలో అది రాసుల్ని బట్టి ఉంటుందా? నక్షత్రాల్ని బట్టి ఉంటుందా? లేదు ఈ మంత్రం అందరికీ వర్తిస్తుందంటారా? మంత్రాలెప్పుడూ కూడా అండి మనకు ఏ కార్యం కావాలి అనే దాన్ని బట్టి ఉంటది. లేదా గ్రహాలకు సంబంధించి ఉంటది. సో, రాసులకు సంబంధించి ఉండదు ఏది గూడా. హ్మ్. అంటే మీకు తెలుసు నేను వేదిక్ యాస్ట్రాలజీ అంటే మనకంతా గ్రహాల మీదే ఉంటది. ఎవ్రీథింగ్ రన్స్ బై ప్లానెట్స్. అవును. సో, ఎప్పుడైనా ఏదైనా గ్రహం మనకి వీక్‌గా ఉంది, లేదు హ్మ్. అది మనకి బ్యాడ్ ఎఫెక్ట్ ఉంది అంటే, ఆ గ్రహాన్ని ప్లీజ్ చేసుకోవడానికి ఆ మంత్రం జేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఒక కార్యసిద్ధి కావాలి. ఇప్పుడు ఉద్యోగము, వ్యాపారము, పెళ్లి, పిల్లలు, ధనము ఇట్లాగా ఏదైనా పర్టిక్యులర్ ఒక్కటి పెట్టుకొని, దానికి కార్యసిద్ధి కోసము ఒక పర్టిక్యులర్ దేవతా మంత్రాన్ని చేసుకోవచ్చనమాట. రైట్. ఆ దేవతా మంత్రాన్ని చేసుకోవడానికి ఎలా సంకల్పించుకోవాలి?
మనకి ఏది మంచిదో డిసైడ్ చేసుకోవడమే చాలామందికి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి మనకి ఈ ఈ ఈ దారిన వెళ్ళాలా, ఈ దారిన వెళ్ళాలా అని. అటువంటప్పుడు ఏమని వేడుకోవాలి? బేసికల్‌గా మనం పూజ చేసేసి వేడుకుంటే అయితే పనులవ్వవు. బేసికల్‌గా పూజలు గానీ ఏదన్నా చేయాల్సింది పాజిటివ్ ఎనర్జీ కోసం. అంతే. సో, మనకి ఎప్పుడైతే మన మేధాశక్తి, మనకి జ్ఞానం పెరుగుతుందో, మనకసలు ఒకళ్ళతో అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. అవును. సో, మనకి మేధాశక్తి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దానికి సంబంధించి మనం అన్నీ కూడా ప్రణాళిక ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కార్యసిద్ధి అంటే అందరికీ ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఉంది. ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. వాళ్ళకి చదువుకు సంబంధించి కావాలని కోరుకుంటారు. చదువు అయిపోయింది. ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటే హయ్యర్ పొజిషన్ లేదా వ్యాపారం అందులో అభివృద్ధి కావాలి అని కోరుకుంటారు. లేదు ధనం కావాలని కోరుకుంటారు. లేదా పెళ్ళి అవ్వనోళ్ళు పెళ్ళి కావాలని కోరుకుంటారు. ఇట్లాగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం కోరిక అంటాం. సో దానికి సంబంధించి ఒక పర్టికులర్ ఒకటే ఎప్పుడు కూడా ఒక టైంకి ఒకటే మనం కోరుకొని దాని మీద ఫోకస్ చేసి సాధించుకోవాలన్నమాట. ఆ దీక్ష చేయడం ఒకదాని మీద చేయాలి. ఎగ్జాక్ట్లీ. అన్నిటి మీద చేస్తే డైల్యూట్ అవుతుంది. మన సంకల్ప సిద్ధి అంతా కూడా అందులోనే పెట్టాలని అంటారు. అవును. సో మరి నవరాత్రుల్ని ఏ సమయం అంటే మనం ఈ మంత్రదీక్ష చేయాలి, ఎలా చేయాలి హరిత గారు? ఇప్పుడు ఆది పరాశక్తి మనం మాట్లాడుకుంటే సృష్టి మొత్తం కూడా శక్తి నుంచి వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. అవును. విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా శక్తి నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పబడుతుంది. శక్తి స్వరూపాన్ని మనం స్త్రీ స్వరూపం అంటే ఫెమినిన్ ఎనర్జీగా మనం మాట్లాడుకుంటాం. అవును. మేబీ కొంతమంది గౌరవించకపోవచ్చు లేదా ఆడవాళ్ళని తక్కువ చేయొచ్చు. బట్ కానీ మన సృష్టి అంతా శక్తి మీదే ఆధారపడి ఉంది. సృష్టి, స్థితి, లయ ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో శక్తి నుంచి వచ్చారు. అవును. సో ఇప్పుడు మనకి ఒక శ్లోకం ఉంది. యదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః. అంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో శక్తి ఉంటుంది. మనలో ఒక శక్తి ఉంటుంది, మీలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పేదే నవరాత్రులు. సో నవరాత్రులు అంటే బయట నుంచి ఏదో తెచ్చుకోవటం కాదు, మనలోని శక్తిని జాగృతం చేయడం. ఎగ్జాక్ట్లీ. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి ఫస్ట్ శక్తి స్వరూపం ఆది పరాశక్తి, అన్నిటికీ మూలమైన అమ్మ. ఇందులో మేజర్గా మనం 3 రూపాయలు చెప్పుకుంటాం. దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ 9 కూడా 3 భాగాలు చేయబడ్డాయి. 3 లెక్క. మొదటి 3 రోజులు దుర్గాదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవి. అంటే ఏంటి అంటే దుర్గాదేవి ఏం చేస్తారంటే ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, ఏదైతే దుష్టశక్తులు ఉన్నాయో వాటిని తొలగించేది మొదటి 3 రోజులు. తర్వాత 3 రోజులు మనకు కావాల్సిన కార్యసిద్ధి కానీ, ధనం కానీ, ఐశ్వర్యాన్ని కానీ పెంపొందించడానికి తర్వాత 3 రోజులు. అవును. మిగిలిన 3 రోజులు ఏంటంటే జ్ఞానం, మనకి ఏదైతే కావాల్సిన జ్ఞానం ఉందో దాన్ని సిద్ధించేదే లాస్ట్ 3 డేస్ అనమాట. ఈ 9 రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా విజయదశమి చేసుకుంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.